మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నిజం చేస్తూ భారత్ను స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఈ చర్యలతో దేశంలో 1.97 లక్షల కోట్ల రూపాయల భారీ కేటాయింపులతో ప్రారంభమైన ఈ పథకం నేడు దేశీయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా ప్రపంచ దేశాలకు భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చేస్తుంది. 14 కీలక రంగాల్లో పెట్టుబడుల వెల్లువ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న PLI ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ తయారీ రంగం ముఖ చిత్రాన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం పూర్తిగా మార్చివేసింది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో భాగంగా నవంబర్ 2020లో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం 14 కీలక రంగాలలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 1.46 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. ఫలితంగా ఉత్పత్తి విక్రయాలు ఏకంగా 12.50 లక్షల కోట్ల రూపాయలను చేరుకోవడం విశేషం. కేవలం దేశీయ అవసరాలే కాకుండా ఎగుమతుల రంగంలోనూ భారత్ ముందుకు సాగుతోంది. అలాగే ఎగుమతులు 4 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగాయి. మొబైల్ తయారీ, టెలికాం, స్పెషాలిటీ స్టీల్, ACC బ్యాటరీల వంటి రంగాలలో PLI పథకం విస్తరించింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1300 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు స్థాపించబడడం పారిశ్రామిక వికేంద్రీకరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో PLI ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పెన్సిలిన్, G వంటి కీలక ముడి పదార్థాలు ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా సిటీ స్కాన్, MRI వంటి అత్యాధునిక వైద్య పరికరాల తయారీ దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 9.5 లక్షల మందికి ఉపాధి లభించింది. పరిశ్రమను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి N. యువరాజ్ అన్నారు. మనకు వేరు దేశం నుంచి మనకు వస్తున్న వస్తువులు ఒక ఇంపోర్ట్ నుంచి తగ్గించి మనం కంట్రీలోనే మేక్ ఇన్ ఇండియా కింద మనం రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఒక ప్రోగ్రాము. మనం పెన్సిలిన్ G అంటాము. పెన్సిలిన్ G మనకు 100% ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉండేది. దాని ఒక ప్లాంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో మనకు ఉండడము మనకు చాలా గొప్ప వరం లాంటిది. PLI పథకం అత్యాధునిక సాంకేతికతను భారత్కు పరిచయం చేసిందని ప్రముఖ వ్యాపారవేత్త, AP ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు తెలిపారు. దీనివల్ల దేశీయ విలువల జోడింపు 20% నుండి ఏకంగా 80% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొట్టమొదట్లో 4 రంగాలకి చేసిన దాన్ని 14 రంగాలకు విస్తరించి దాదాపు $23 బిలియన్, అంటే దాదాపు 2,20,000 కోట్లకు సంబంధించి దీని మీద మొత్తం ప్లానింగ్ అనేది చేసి ప్రోత్సాహాల రూపంగా కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేసి దాదాపు ఒక 15-20 లక్షల మందికి జాబ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కంపెనీ చిన్న MSME కంపెనీస్ ఇందులో క్వాలిఫై అయ్యే విధానం లేదు. ముఖ్యంగా ఇది లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ మెగా కంపెనీస్కి ఎక్కువగా వర్తించే విధంగా అది రూపకల్పన చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో PLI పథకం ద్వారా భారత్ కేవలం వస్తువులను తయారు చేయడమే కాకుండా ప్రపంచ ఆటోమోటివ్ టెక్నాలజీ మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచుకుంటోంది.